Hello, welcome to Easy Business by Praveen. Easy Business. ఓకే ఓకే మీకు ఇంతకుముందు వీడియోస్లో మీరు ఒకవేళ చూస్తుంటే నేను ఈ ఛానల్లో ఈజీ బిజినెస్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు టాకింగ్ వీడియోస్లో చెప్పడమే కాకుండా మీరు యాక్చువల్గా ప్రాక్టికల్గా చూపిస్తాను, ఎలా చేయాలన్నది చూపిస్తాను అని చెప్పాను. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. ఆర్ యు రెడీ? ఇక ఈరోజు వీడియోలో ఐఎమ్ స్పెసిఫికల్లీ టాకింగ్ అబౌట్ యూట్యూబ్ బిజినెస్. ఇప్పుడు యూట్యూబ్ బిజినెస్ అన్నది ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న మీ జనరేషన్లో బిజినెస్ ఈజ్ రిస్కీ అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి దాన్ని చేంజ్ చేయాలనే ఉద్దేశం ఈ యొక్క ఛానల్ పర్పస్. కాబట్టి యూట్యూబ్ బిజినెస్ ఛానల్ గురించి వాళ్ళు మనం స్పెసిఫిక్గా చూడబోతున్నాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, సో షల్ వి ప్రొసీడ్? ఓకే, నేను నా సెల్ ఫోన్ హోమ్ స్క్రీన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను యూట్యూబ్లోకి వెళుతున్నాను. యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక యూట్యూబ్ ఛానల్ గురించి మీకు చూపించబోతున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే థింక్ డీప్. ఓకే, కనపడుతుంది కదా ఈ ఛానల్. ఇప్పుడు మీరు టాప్లో చూడండి జాగ్రత్తగా, 17.5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కనబడుతుంది కదండి, టాప్లో ఉంది చూడండి ఒకసారి ఇక్కడ. నెక్స్ట్ నేను ఆ ఛానల్లోకి ఎంటర్ అయిపోదాం మనం అతని యొక్క ఛానల్లోకి. ఆ ఛానల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అతని వీడియోస్ క్లిక్ చేశాను. అతని వీడియో ట్యాబ్ని క్లిక్ చేశాను. ఈ వీడియో ట్యాబ్లో అతని వీడియోస్ ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు జాగ్రత్తగా చూడండి. సింగపూర్ కనబడుతుందండి, ఇదిగోండి టాప్లో చూపిస్తున్నాను. సింగపూర్ భారతీయ మసాలాను ఎందుకు నిషేధించింది? ఓకేనా. నెక్స్ట్ టాపిక్, శివలింగం వెనుకున్న విజ్ఞానం ఏమిటి? నెక్స్ట్, భారతదేశంలో 2వ అతిపెద్ద విమానాశ్రయం ఏది? నేను టాప్లో ఉన్నదండి, అన్ని ప్రతి దగ్గర నేను ఏదైతే చెప్తున్నానో అది టాప్లో ఉంది, జాగ్రత్త చూడండి. నెక్స్ట్, సోషల్ మీడియాని మీ జీవితాలు ఎలా నాశనం చేస్తుంది? ఇది టాప్లో ఉంది, చూసారు కదండి. అంటే అతను టాపిక్స్ అన్నీ కూడా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి. బేసికల్గా ఏంటంటే ఇవన్నీ కూడా జనాలకు క్యూరియస్, ఎందుకంటే జనాల క్యూరియాసిటీని ఫిలప్ వాళ్ళ క్యూరియాసిటీకి కావాల్సిన కంటెంట్ అనమాట ఇది. ఈ కంటెంట్, ఇలాంటి కంటెంట్. ఇంకొకటి మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి వీడియో కూడా లెంగ్త్ చూడండి. ఇప్పుడు నేను టాప్లో ఉన్న వీడియో లెంగ్త్ చూడండి, 8 minutes ప్లస్ ఉంది, అంతే కదండి టాప్లో ఉన్న వీడియో. నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను చూడండి, ఇది 7 minutes ఉంది. టాప్లో ఉన్న వీడియో ఒకసారి చూడండి, 7 minutes ఉంది. ఇక్కడ రమణ మహర్షి గురించి చెప్పిన వీడియో 10 minutes ప్లస్ ఉంది. అంటే మీరు ఈ ఛానల్లో ఏ వీడియోలు చూసినా కానీ సుమారుగా 10 నిమిషాలు కొంచెం తక్కువగాను, 10 నిమిషాలు కొంచెం ఎక్కువగాను ఉన్నాయి. అంటే యావరేజ్గా ఒక 10 minutes అనుకోవచ్చు ఈ అతని యొక్క లెంగ్త్ ఆఫ్ వీడియో. ఇప్పుడు నేను ఒక వీడియో నేను చూద్దాము దానిలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రమణ మహర్షి మానవ జీవితానికి సంబంధించి తెలిపిన కొన్ని సత్యాలను. సో ఈ వీడియో మీరు చూస్తే ఇతను రమణ మహర్షి అన్న ఒక స్పిరిచువల్ గురువు గురించి చెప్తున్నాడు. అతను వాయిస్ ఓవర్ వినపడింది కానీ మళ్ళీ ఒకసారి గురించి తెలుసుకుందాం. బహుశా అవి తెలుసుకోవడం వల్ల మనకి మన జీవితం పట్ల జ్ఞానోదయం కలుగుతుంది. ఓకేనా. అతను వాయిస్ ఓవర్ మీకు స్పష్టంగా వినపడుతుంది. కానీ అతను కెమెరాని ఫేస్ చేస్తున్నాడా? కెమెరాని ఫేస్ చేయట్లేదు. కానీ వెనకాల ప్రపంచంలో మానవుడు రమణ మహర్షి ఫోటో చూపించి అతను చెప్పే మాటలకు తగ్గట్టు కొన్ని వీడియో క్లిప్స్ ప్లే చేస్తాడు. తన ఉనికిని చాటుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో వీటిని మనం యూట్యూబ్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఫేస్లెస్ వీడియోస్ అంటారు. ఫేస్లెస్ వీడియో అంటే బేసికల్గా ఏంటంటే నువ్వు కెమెరాని ఫేస్ చేయకుండా ఒక టాపిక్ గురించి ఆడియో వాయిస్ ఓవర్ ఇస్తూ నువ్వు వెనకాల ఇమేజెస్ లేకపోతే వీడియోస్ చూపిస్తూ చేసే వీడియో అని అంటారు. ఇతను అన్ని వీడియోస్ కూడా అన్ని వీడియోస్ కూడా ఒకసారి మనం బ్యాక్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు దాకా మీకు నేను చెప్పింది ఏంటంటే
అతను ప్రతి డిఫరెంట్ టాపిక్స్ చెప్తున్నాడు. జనాలకి ఏదైతే క్యూరియాసిటీ ఉందో ఆ టాపిక్స్ తీసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి వీడియోని ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ వ్యూస్ చూద్దాం ఒకసారి. పాపులర్ వీడియోస్ వ్యూస్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఆ, కనబడుతుందండి. శివుడి జన్మ ఎలా జరిగింది అనేది ఒక ప్రశ్న వేసి అది 7 minutes వీడియో చేశాడు. అది 67 lakhs కనబడుతుందండి. 1 year క్రితం వేశాడు. 67 lakh వ్యూస్ ఉందండి దానికి. నెక్స్ట్ ఇంకొక వీడియో చూడండి ఒకసారి. ఈ పాపులర్ వీడియోస్ ఇవి యాక్చువల్గా. కైలాస శిఖరం గురించి అద్భుతమైన నిజాలు. సో ఇది ఒక 57 lakhs ఉంది, కనబడుతుంది కదా టాప్లో ఉన్నది. 2 years క్రితం వేశాడు, 57 lakhs. నెక్స్ట్ తాజ్మహల్ గురించి ఒక వీడియో వేశాడు. ఇక్కడ 8 minutes లెంగ్త్ ఉంది, 40 lakh వ్యూస్ వచ్చింది. ఇది కూడా 2 years క్రితం వేశాడు. సో ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి ఇతని యొక్క వీడియోస్కి. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ల్యాక్స్లో చూస్తున్నారు ఏ వీడియో వేసినా. ఇప్పుడు లేటెస్ట్ వీడియోస్ కూడా ఒకసారి చూద్దాము. లేటెస్ట్ వీడియోస్ ఒకసారి చూస్తే ఇప్పుడు ఇది లేటెస్ట్గా మేరీ సెలెస్టీ యొక్క ఏంటిది అన్సాల్వ్డ్ మిస్టరీ. ఇది మీకు 2 hours క్రితం వేశాడు. దీనికి ఆల్రెడీ ఒక 4,000 అంటే 3.8 4,000 వ్యూస్ వచ్చేసినాయి. 10 hours క్రితం ఒక వీడియో వేశాడు, దానికి ఒక 9,000 వ్యూస్ వచ్చినాయి. 1 day క్రితం ఒక వీడియో వేశాడు కల్కి ఏదో దాని గురించి. 1 hour క్రితం 1 day క్రితం ఒక వీడియో వేశాడు, దానికి 1.8 lakhs వచ్చింది. బేసికల్గా ఇతని వీడియోస్ జనం చూస్తున్నారు. దాదాపుగా 17 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1600 వీడియోస్ ఉన్నాయి. యావరేజ్గా రోజుకు ఒక వీడియో చేస్తున్నాడు. 4 years క్రితం ఇతను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. సో ఇతనికి ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేయాలంటే అతను ఇన్వెస్ట్ చేసింది ఒక యూట్యూబ్ ఛానల్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటే ఫ్రీయే కదా. ఎనీబడి కెన్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దెర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్. సో మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు. ఒక సాఫ్ట్వేర్, కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ 4-5 వేలు వస్తుంది, అది పెద్ద ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. నెక్స్ట్ అతను రోజుకు ఒక 1.5 hours స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు దీనిలో బిజినెస్ అంటే రిస్క్ అనే మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు కొంచెమైనా అది కాదు, బిజినెస్ చేయొచ్చు, యూట్యూబ్లో బిజినెస్ చేయొచ్చు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్లో నేను కెమెరాని ఫేస్ చేయకుండా రోజుకు ఒక 1.5 hours చేయొచ్చు అని మీకు కొంచెం ధైర్యం వచ్చింది కదండి. చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే కొద్దిగానే వచ్చింది కదా, పూర్తిగా రాకపోయినా. ఓవర్నైట్ వస్తుందని కాదు, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ అని చెప్పడమే నా ఈ యొక్క వీడియో యొక్క ఇంటెన్షను. ఇప్పుడు ఇతనికి ఎంత ఇన్కమ్ రావచ్చు అన్నది నేను క్యాలిక్యులేషన్ చేశాను. మా చిన్న అబ్బాయిని అడిగి, వాడిని కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకొని నేను కూడా క్యాలిక్యులేషన్ చేసి చెప్పాను. సో మా అంచనా మేరకు ఏంటంటే బేసిక్ ఏంటంటే ఇతనికి సుమారుగా అరౌండ్ 4 lakhs ఇన్కమ్ వస్తుందన్నది గెస్. నాకు కరెక్ట్ తెలియదండి, అతను ఎవరో కూడా నాకు తెలియదు. నేను జస్ట్ ర్యాండమ్గా నిన్న చూస్తున్నప్పుడు ఒక thumbnail చూశాను, దాని నుంచి ఆ ఛానల్లోకి ఎంటర్ అయిపోయాను. ఆ thumbnail నన్ను అట్రాక్ట్ చేసింది, ఆ ఛానల్లోకి ఎంటర్ అయిపోయాను. చూస్తే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఇంత వ్యూవర్స్ ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసింది. ఖచ్చితంగా ఇది మీకు దీని గురించి చెప్తే మీకు మోటివేషన్ వస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నా 4 lakhs వస్తుందండి ఇతనికి సుమారుగా, అరౌండ్. నాకు కరెక్ట్ గెస్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు మీరు జస్ట్ రోజుకు ఒక 1.5 hour చేయగలరా? మీరు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. కెన్ యూ స్పెండ్ 1 or 1.5 hour? అంతేనండి మీరు చేయాల్సింది, ఇంకా అంతకంటే ఏం లేదు. వాట్ కెన్ ఐ డూ అని మీరు ప్రశ్నించుకుంటే, కెన్ ఐ స్పెండ్ అట్లీస్ట్ 1.5 hour ఎవ్రీ డే అంటే నువ్వు చేయగలవు. యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఇప్పుడు ఈ ఛానల్ గురించి నేను ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. మీకు అన్నీ చూపించాను, మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇలాంటిది నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఫైట్
వైట్ యువర్ ఇన్ఫర్టిలిటీ అని ఒక ఛానల్ ఉంది నాకు, యూట్యూబ్ ఛానల్. ఇది ఓల్డ్ ఛానల్. ఆ ఛానల్, దిస్ ఇస్ మై ఛానల్లోకి ఎంటర్ అయిపోయాను. ఇది నాది, నా ఓల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇది చూశారు కదా ఇక్కడ టాప్లో, దీనికి 13,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కనబడుతుందండి టాప్లో 13,000, 13,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 78 వీడియోస్ దీనిలో నేను క్రియేట్ చేయడం జరిగింది. వీడియోస్ 78 ఉన్నాయి. నేను ఐఎమ్ క్రియేటింగ్ బోత్ వీడియోస్ అండ్ షార్ట్స్. చూడండి ఒకసారి వీడియోస్ చూస్తే, ఇదిగోండి నేను చేస్తున్న వీడియోస్ అన్ని టాపిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కనబడుతున్నాయి కదా. అలానే నేను షార్ట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ బేసికల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది కూడా ఫేస్లెస్ వీడియోనే. నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి. Fertility exists in woman's body. Woman's womb is a miraculous organ, but infertility. విన్నారండి, అది నా వాయిస్ ఓవరే. నా వాయిస్ ఓవర్తో పాటుగా నేను వెనకాల ఏం క్లిప్ ప్లే చేద్దాను, నా వాయిస్ ఓవర్కి తగిన సూటబుల్ వీడియో క్లిప్స్ యాడ్ చేశాను. ఒకసారి మళ్ళీ Very painful. The time spent in doctor's office and countless internal exams are even more painful. Believe it or not, Okay, na? stress affects your ఓకే, ఐఎమ్ ఎండింగ్, దీన్ని స్టాప్ చేస్తున్నాను వీడియో. సో నేను కూడా ఫేస్లెస్ వీడియోస్ నేను చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే, నేను ఒక్క నిమిషం ఉండండి, నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఒకసారి నేను ఓల్డెస్ట్ చూపిస్తున్నాను. చూసారండి, టాప్లో ఒకటి మీకు కనబడుతుంది కదా, మీరు ఒకసారి టాప్లో చూడండి. 6 years క్రితం వేసాను నేను ఇది. 6 years క్రితం 6 years క్రితం చేసి, నేను కనుక ఒక 3-4-5 months కనుక డెడికేటెడ్గా ఈ ఛానల్ మీద కష్టపడి ఉన్నట్టయితే నాకు ఈ డిప్రెసివ్ ఫేజ్ ఉండేది కాదు. బికాజ్ ఆఫ్ నా ఫ్యాక్టర్స్ వల్ల నేను దీన్ని నెగ్లెక్ట్ చేశాను. బై ద వే, ఈ ఛానల్ మీద నేను నెక్స్ట్ 2-3 monthsలో డెడికేటెడ్గా చేయబోతున్నాను. ఐ వాంట్ టు మేక్ దిస్ ఛానల్ టాప్ ఇన్ ద వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ద ఇన్ఫర్టిలిటీ మార్కెట్. అది మీకు ఈ ఈజీ బిజినెస్ బై ప్రవీణ్లో దీన్ని ఎలా చేయబోతున్నానో, హౌ ఐఎమ్ గ్రోయింగ్ అన్నది మీకు ప్రతి వ్లాగింగ్లో మీకు చూపించబోతున్నాను. ఓకే, బేసికల్గా నేను దీనిలో చెప్పింది ఏంటంటే, నేను ఇంతకు థింక్ డీప్ అనే యూట్యూబ్ ఛానల్ కానీ, నా యూట్యూబ్ ఛానల్లో కానీ వీటిని ఫేస్లెస్ వీడియోస్ అంటారు. వెనకాల జస్ట్ ఇమేజ్ అండ్ వీడియో యాడ్స్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను. ఆ సాఫ్ట్వేర్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. సో ఎసెన్షియల్గా ఇలాంటివి మీరు చేయగలరా లేదా అన్నది మీ నెక్స్ట్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి. మీకు ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటంటే, బిజినెస్ ఈజ్ రిస్క్. నెంబర్ 1, బిజినెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని ఒక బిలీఫ్లో ఉన్నారు. అది రాంగా రైటా నేను చెప్పట్లేదు. నేను ఇప్పుడు చూపించింది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి మనీ అవసరం లేదు. దెర్ ఈజ్ నో రిస్క్ ఎట్ ఆల్. ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఏం లేదు. మీరు అట్లీస్ట్ చేసేది ఏంటంటే, జస్ట్ 1.5 hour టైమే కాబట్టి, can I spend 1 or 1.5 hour? Definitely you can spend. I know you waste so many hours in the social media channels. Why can't you spend 1 hour here and create your own channel? Okay, next. కంటెంట్ నేను క్రియేట్ చేయలేనేమో. ఓకే, ఫేస్లెస్ అన్నారు, బాగానే ఉంది. కంటెంట్ నేను క్రియేట్ చేయలేనేమో అన్న మీకు డౌట్ ఉండొచ్చు. మీకు నేను కంటెంట్ ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నాను. జస్ట్ అలా ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ యాక్చువల్గా నేను దీనికి నేను ఒక 3 facts అబౌట్ ఐన్స్టీన్ అని నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి అదే వస్తుంది. దీనిలో నేను ఏం చెప్పానంటే, 3 facts అబౌట్ ఐన్స్టీన్ అని పెట్టాను. వాడు చాట్ జీపీటీ నుంచి వాడు ఆల్రెడీ చెప్పాడు. ఏంటి, హీర్ ఆర్ ద 3 facts అబౌట్ ఐన్స్టీన్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, నోబెల్ ప్రైజ్, హ్యుమానిటేరిజం, ఇట్లా 3 facts ఇచ్చాడు. ఇంకా నాకు కావాలంటే టెల్ మీ మోర్ అంటాను. ఇంకేం చెప్తాడో చూద్దాము. ఓకే, టెల్ మీ మోర్ అంటున్నాను. సర్టన్లీ అని చెప్పి మళ్ళా సర్టన్ అదర్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నాడు. చూశారు కదండి, ఇదిగోండి. సర్టన్లీ హీర్ ఆర్ సమ్ అడిషనల్ డీటెయిల్స్ అబౌట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఎర్లీ లైఫ్, ఎడ్యుకేషను. సో ఇంతకుముందు చెప్పిన కానీ కొన్ని ఫ్యాక్ట్స్ వచ్చినాయి.
సో జస్ట్ ఒక ఫ్యూ క్లిక్స్లో యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదివరకు మామూలుగా ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేయాలంటే యూజువల్గా కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ బార్లో కావాల్సిన దాన్ని కావాల్సిన సెర్చ్ టర్న్ అక్కడ పెట్టి కింద వాడు గూగుల్లో ఏం చేస్తాడంటే కింద మీకు వందల వేల వెబ్సైట్స్ ఇస్తాడు. అదే మీకు గూగుల్ బేసికల్గా మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసి మళ్ళీ ఇంకొక వెబ్సైట్లోకి వెళ్ళి చూసి ఇంకొక వెబ్సైట్లోకి వెళ్ళి చూసి ఇదంతా వెరీ లెబోరియస్. చివరికి వచ్చేసరికి ఏది కరెక్ట్ ఏది చెప్పాలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లైఫ్ బికమ్స్ ఈజీ. గూగుల్కి వెళ్ళి మనం ఏం చేస్తామో అది వాడు ఇంటర్నెట్ అంతా సెర్చ్ చేసి ఇంటర్నెట్లో ఉన్న డేటాబేస్ అంతా సెర్చ్ చేసి వాడే దీస్ ఆర్ ద 3 ఫ్యాక్ట్స్ అని చెప్తున్నాడు. మీకు కనపడుతుంది కదండి. సో కంటెంట్ క్రియేట్ చేయడం డిఫికల్ట్ అనేది కాదు కదండి. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఓకే, మళ్ళీ అగైన్ నా హోమ్ స్క్రీన్కి వచ్చాను. ఓకే, మీకు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎంత ఈజీ అంటే ఎంతో కొంత ఈజీ అన్నది చెప్పడానికి చూపించడానికి ప్రయత్నించాను. దీనిలో 2 విషయాలు మీకు హౌ ఇట్ ఈజ్ ఈజీ అని చెప్పాను. అదేంటంటే ఫస్ట్ది ఏంటంటే ఫేస్లెస్ వీడియోస్ అనమాట. అంటే కెమెరాను ఫేస్ చేయకుండా ఫేస్లెస్ వీడియోస్ ఎలా చేయొచ్చు, ఎలా చేస్తున్నారు, మీరు కూడా ఎలా చేయొచ్చు అని మీకు చెప్పడం జరిగింది. అలా కాకుండా నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ కూడా ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో కంటెంట్ క్రియేషన్ బికమ్స్ వెరీ ఈజీ. ఓకేనా, ఇలాంటి టైంలో మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోకుండా యూట్యూబ్ బిజినెస్ బూమింగ్ యాక్చువల్గా ఇప్పుడు ఇలాంటి టైంలో మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే యు ఆర్ లూజింగ్ ఏ బిగ్ థింగ్. ఎందుకంటే మీరు జాబుల కోసం యు ఆర్ వర్కింగ్ హార్డ్. ఓకే, చేయండి, తప్పేం లేదు, హార్డ్ వర్క్ చేయండి, జాబ్ కోసం ఏం చేయండి. కానీ దాని ప్లాన్ ఏగా పెట్టుకొని ప్లాన్ బి కింద మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం నేను రేపే స్టార్ట్ చేయండి అని చెప్పట్లేదు. నేను యూట్యూబ్ ఛానల్ చేయాలి అని ఒక డెసిషన్ తీసుకోండి. ఇఫ్ నాట్ టుడే, టుమారో ఐ వాంట్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. నేను అనుకున్నట్టుగా కాదుగా అని మీరు అనుకుంటున్నారని. సో కాబట్టి ఈ ఛానల్లో మీరు రెగ్యులర్గా వీడియో చూస్తుంటే ఇప్పుడు రేపు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ తర్వాతనో 2 మంత్స్ తర్వాతనో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి. స్టార్ట్ చేసి రోజుకొక వీడియో అలా నేను చెప్పిన ప్రకారం మీరు పోస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. సే ఒక 4, 5, 6 మంత్స్ గడిచేసరికి ఎన్ని వీడియోస్ అవుతాయో చూసారా? మేబీ బై దట్ టైం మీకు మానిటైజేషన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీకు ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మేబీ నేను ఇన్కమ్ ఎంత అన్నది నేను గెస్ట్ చేయలేను. డెఫినెట్గా మీకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో వచ్చి బిగినింగ్ శాలరీతో పోల్చినా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్లో అవ్వచ్చు, ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా నేను ఇనీషియల్ స్టేజ్లో బిగినింగ్లో ఓన్లీ 30,000 to 40,000 ఉందని ఇండియాలో ఉందని నాకు తెలిసింది. నాకు కరెక్ట్గా తెలియదు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్లో అయినా జస్ట్ 50,000-60,000 ఉంటాయి బిగినింగ్లో. ఈవెన్ గ్రూప్ 1 అయినా కానీ 70-80 ఉంటుంది. ఐఏఎస్ అయినా కానీ less than 1 lakh ఉంటుంది, అరౌండ్ అంతే ఉంటుంది బేసికల్గా. సో మేబీ ఇన్ 6 months టైంలో, లేదా 5-6 months టైంలో మేబీ యూఆర్ ఇమాజిన్ యూఆర్ మేకింగ్ సమ్ 1 or 2 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పాసిబిలిటీ ఉంది కదా, డెఫినెట్గా ఎంతో కొంత పాసిబిలిటీ ఉంది కదా. ఒకవేళ ఆ సిచ్యువేషన్ మీద అలా ఉందనుకోండి, అప్పుడు మీరు యూ కెన్ థింక్ ఆఫ్ జాబ్ ఒకవేళ రేపు ఏదైనా జాబ్ వస్తే షల్ వీ కంటిన్యూ ద జాబ్ ఆర్ షల్ వీ షిఫ్ట్ టు ద బిజినెస్. యూ హ్యావ్ బోత్ ఆప్షన్స్ అనమాట. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ, you are striving or working hard for the job. And plan B is you are also enjoying creating the YouTube business. సో ఇది ప్లాన్ బి కింద పెట్టుకోండి, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఒకవేళ అది కాకపోయినా ఇది కూడా మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇదే బాగుంది అనుకుంటే మీరు ఇదే చూస్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ అప్పుడున్న రియాలిటీ బట్ యూ కెన్ మేక్ ఏ డిసిషన్. హోప్ఫుల్లీ ఈ వీడియోలో మీకు నేను చెప్పినట్టుగా యూట్యూబ్ బిజినెస్ ఎంతో కొంత ఈజీ అని మీకున్న డిఫికల్ట్ అనే మైండ్ని కొద్దిగా ఈజీ, పర్వాలేదు చేయగలం అనే కనుక మీకు మైండ్లో కనుక కొద్దిగా ఫామ్ అయితే నా వీడియో నేను ఎందుకు చేశాను ఆ పర్పస్ సర్వ్ అయినట్టే.
ఒకవేళ మీరు కనుక నేను ఏ పర్పస్తో చేశానో ఆ పర్పస్ ఎంతో కొంత మీరు కనుక అది మీకు బిలీవబుల్గా ఉంటే మీరు కామెంట్స్ చేయండి. ఎస్, ఇట్ లుక్స్ లైక్ ఐ కెన్ డూ ఇట్ అని ఎవరన్నా ఒకళ్ళు అలాగా అని కామెంట్స్ ఇచ్చినా కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో. ఎనీవే, సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కంటిన్యూ వాచింగ్ మై వీడియోస్, అండ్ హోప్ఫుల్లీ you enjoyed this video. Okay na? Bye. Thank you.